ఆగు, కొంచెం లైఫ్ గురించి కూడా ఆలోచిద్దామా. 21 days లో 21 పైథాన్ ప్రోగ్రామ్స్ కవరింగ్ ఆల్ కాన్సెప్ట్స్ లో ఈరోజు డే 6. ఈ వీడియోలో ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఏంటంటే ఫంక్షన్స్ లో రిటర్న్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది రిటర్న్ వాల్యూస్ ను ప్రింట్ చేసి రిటర్న్ తర్వాత ఏ వాల్యూస్ ఉన్నా ఎగ్జిక్యూట్ కావన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డెఫ్ అని ఫంక్షన్ తీసుకొని శాంపుల్ రిటర్న్ అని రాసుకొని నెక్స్ట్ స్టెప్ లో రిటర్న్ దిస్ ఈజ్ రిటర్న్ స్టేట్మెంట్ అని రాసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని చెకింగ్ ఫర్ అవుట్పుట్ అని చెక్ చేస్తే దీని అవుట్పుట్ వచ్చి రిటర్న్ తర్వాత స్టేట్మెంట్స్ అని ప్రింట్ కావన్నమాట. రిటర్న్ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. అదే విధంగా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంటూ ఫస్ట్ తీసుకొని రిటర్న్ తర్వాత తీసుకుందాం. అవుట్పుట్ చెక్ చేస్తే ఇంట్ వాల్యూస్ ప్రింట్ అయిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయింది. అలా రిటర్న్ స్టేట్మెంట్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిఫైన్ ఏ ఫంక్షన్ విత్ మల్టిపుల్ రిటర్న్ వాల్యూస్. ఏంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ వాల్యూస్ యాక్సెస్ చేసుకోవాలన్నమాట. ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఫస్ట్ డెఫ్ అని ఫంక్షన్ క్రియేట్ చేసుకొని అర్థమెటిక్ ఏ కామా బి అంటే వాల్యూస్ ఇచ్చుకోనికి, తర్వాత సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సమ్ సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, డివిజన్ అంటే ఏ బై బి, మోడ్ అంటే ఏ మోడ్లెస్ బి, ఫ్లోర్ అంటే ఏ బై డబుల్ స్లాష్ బి, ఎక్స్పోనెన్షియల్ అంటే ఏ డబుల్ ఇంటూ బి. వాల్యూస్ లో రిటర్న్ సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్యులస్, ఫ్లోర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటే ఫంక్షన్ అనేది ప్రింట్ చేయాలి. కాబట్టి దాన్ని ఒక వేరియబుల్ యాక్సెస్ చేసుకుని ఏ ఈక్వల్ టు అర్థమెట్ 10,5 తీసుకున్నాం. ప్రింట్ చేసుకుంటే స్టేట్మెంట్ లో ఏ ప్రింట్ చేద్దాం. మల్టిపుల్ రిటర్న్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫర్ లూప్ తీసుకొని ఫర్ లూప్ తీసుకొని ప్రింట్ అయ్యేస్తే ప్రింట్ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ ఉన్న సమ్మర్ ప్రాబ్లమ్స్ కావాలంటే Day 6 అని కామెంట్ చేయి, డైరెక్ట్ ఏం చేస్తా. కంటెంట్ నచ్చినట్లయితే ఫాలో చేయడం మర్చిపోకు. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.